ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి 10% మార్క్స్ని గెయిన్ చేసుకోవాలి అంటే మనం ఏ కాన్సెప్ట్స్ని దట్ ఈస్ ఏ క్వశ్చన్స్ని కవర్ చేసుకోవాలి. దీంట్లో మెయిన్గా వర్క్ డన్ మీద బేస్ అయ్యి మీకు క్వశ్చన్స్ వస్తాయి. దట్ ఈస్ ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎంత, అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎంత, వీటి యొక్క డెరివేషన్ పార్ట్ వచ్చి ఉండాలి. దాంతోపాటు లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్మెంట్స్ వచ్చి ఉండాలి. మ్యాథమెటికల్ డెరివేషన్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ప్లస్ W, దట్ ఈస్ ఎంతైతే హీట్ అబ్జార్బ్ చేయబడుతుందో అది సమ్ ఆఫ్ ద వర్క్ డన్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీకి సమానం. ఈ డెరివేషన్ పార్ట్ రాయడం రావాలి. అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కనుక చూసుకున్నట్టయితే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మెయిన్లీ అడిగే క్వశ్చన్ కార్నాట్ ఇంజన్, దట్ ఈస్ రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కార్నాట్ ఇంజన్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. నో ఈ వర్కింగ్ వచ్చేటప్పటికల్లా కార్నాట్ ఇంజన్ మీకు 4 స్టెప్స్లో పనిచేస్తుంది. సపోజ్ ఇట్ ఈస్ ఎ సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ది A to B కనుక తీసుకున్నట్టయితే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, టెంపరేచర్ కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తావు కాబట్టి. నెక్స్ట్ సిస్టమ్ని తీసి ఇన్సులేటర్కి కనెక్ట్ చేసినప్పుడు B నుంచి Cకి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, బికాస్ నో హీట్ విల్ బీ అబ్జార్బ్డ్ ఆర్ గివెన్ అవుట్ బై ద సిస్టమ్, దట్ ఈస్ హీట్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ టెంపరేచర్ మారుతుంది. దీన్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ C నుంచి Dకి ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతుంది, D నుంచి Aకి మళ్ళీ అడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది. ఈ 4 ప్రాసెసెస్లో జరిగిన సమ్ ఆఫ్ ద వర్క్ డన్ డివైడెడ్ బై టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్, దట్ ఈస్ Q1 చేసుకున్నట్టయితే మీకు ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ Q2 మైనస్ Q1 బై Q1 ఆర్ T2 మైనస్ T1 బై T1 ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ చెప్పినట్టయితే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ ఎఫిషియన్సీ ఎప్పుడూ కూడా లెస్ దాన్ 1, దట్ ఈస్ 100% కంటే తక్కువ ఉంటుంది. ఈ పాయింట్ని మెన్షన్ చేసుకుంటూ క్లియర్లీ ఎక్స్ప్రెషన్స్ రాసినట్టయితే 10% మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. నా దీంతో పాటు హీట్ కెపాసిటీస్ దట్ ఈస్ Cp అండ్ Cv, వీటి మధ్యలో ఉండే రిలేషన్స్ Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు R అనే రిలేషన్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ Cp బై Cv ఈజ్ ఈక్వల్ టు గామా, దట్ ఈస్ అటామిసిటీ ఆఫ్ ద గ్యాస్. దీని మీద బేస్ చేసుకుని మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా. ఇవి దీనిలో మెయిన్గా కంప్లీట్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్. దీంతోపాటు మనం ఏమైనా కాన్సెప్ట్స్ వదిలేసామో ఒకసారి చూసుకున్నట్టయితే దీంట్లో రివర్సబుల్ అండ్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కార్నాట్ ఇంజన్ యొక్క వర్కింగ్ని చెప్పమంటున్నాడు. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ హీట్ ఇంజన్ యొక్క వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఈ విధంగా కూడా అడగచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను వర్క్ డన్స్, దట్ ఈస్ ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎంత, అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎంత, ఈ ఎక్స్ప్రెషన్స్ మీద బేస్ చేసుకుని మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ దీని నుంచి వచ్చే SAQs, దట్ ఈస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే మెయిన్గా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క స్టేట్మెంట్ అండ్ దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ చెప్పాను కదా, Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ప్లస్ డెల్టా W. ఇక్కడ దాకా మనం ఎక్స్ప్రెషన్స్ చూడాలి. నెక్స్ట్ హీట్ కెపాసిటీస్ మీద ఎలా అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కనుక దీనిలో చూసుకున్నట్టయితే ఇంటర్నల్ ఎనర్జీ వర్క్ ఇచ్చేసి హీట్ని ఫైండ్ అవుట్ చేయడం, లేదా హీట్ ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చేసి వర్క్ని ఫైండ్ అవుట్ చేయడం, దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద బేస్ చేసుకుని మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది ప్రాబ్లమాటికల్లీ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ టెంపరేచర్స్ కానీ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ అండ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎవాల్వ్డ్ ఇవి రెండు ఇచ్చేసి ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ Q2 మైనస్ Q1 బై Q1 చేసుకుంటే మీకు డైరెక్ట్లీ వచ్చేస్తుంది. కాబట్టి దీని మీద బేస్ చేసుకుని మీకు ప్రాబ్లమ్స్ని అడగడం జరుగుతుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే దీనిలో ఉండే బేసిక్ డెఫినేషన్స్ వీటి మీద బేస్ చేసుకుని మీకు బేసికల్లీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఇవి మెయిన్లీ థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి మీరు కవర్ చేయాల్సిన పార్ట్స్. సో మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో థర్మోడైనమిక్స్ నుంచి మెయిన్గా మీరు 10% మార్క్స్ కోసం కవర్ చేసుకోవాల్సిన చాప్టర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ మూడింటి యొక్క స్టేట్మెంట్స్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి చూసుకున్నట్టయితే కనుక అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్ అండ్ సైక్లిక్ ప్రాసెస్, వీటిల్లో చేంజెస్ ఇన్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చి ఉండాలి. దీంతోపాటు ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్కి మధ్యలో డిఫరెన్సెస్ రావాలి. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్స్ వచ్చేదినట్టయితే Cp అంటే ఏంటి, Cv అంటే ఏంటి,
అండ్ సిపి ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ బై డిటి, సివి ఈజ్ ఈక్వల్ టు డిఈ బై డిటి, ఈ ఎక్స్ప్రెషన్స్ రావాలి. నెక్స్ట్ సెకండ్ లా, దీంట్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ క్లాషియస్ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది, క్లాపరాన్ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది. ఈ 2 స్టేట్మెంట్స్ రాయడం రావాలి. దీంతో పాటు మెయిన్గా కార్నాట్ ఇంజిన్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్ టిల్ ఎఫిషియన్సీ దాకా డెరివేషన్ చేయడం రావాలి. అండ్ దీనిలో ఆ సైక్లిక్ ప్రాసెస్లో రిప్రజెంట్ చేసే సైక్లిక్ ప్రాసెస్ యొక్క డయాగ్రామ్ని ప్రాపర్లీ మెన్షన్ చేసుకుంటూ మీరు రాసినట్టయితే థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి ఫస్ట్ ఇయర్లో 100% మార్క్స్ని గెయిన్ చేసుకోవడం ఖాయం. ఓకేనా? దీంట్లో ఏ కాన్సెప్ట్ అయినా మీకు డౌట్ ఉన్నట్టయితే, ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే డెఫినెట్లీ కింద కామెంట్లో తెలియజేయండి. నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో ఇంట్లో క్లాస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్రెడీ థర్మోడైనమిక్స్ మీద క్లాసెస్ చేసి మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి, మీరు కావాలంటే రిఫర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.